కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. ఈ డ్రామాలో లిమ్జియన్ తప్ప నన్ను ఎక్సైట్ చేసిన పాయింట్ ఒక్కట్లేదు. పచ్చిగా చెప్పాలంటే ఈ డ్రామా పెద్ద సోది అనిపించింది. అది ఎందుకో మనం ఇప్పుడు పూర్తిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రామాలో మెయిన్ హైలైట్ ఎవరంటే మాత్రం డైరెక్ట్ చెప్పేస్తున్నా వితౌట్ ఎనీ డౌట్, ఈ లిమ్జియన్ లేకపోతే మాత్రం ఈ డ్రామా అసలు చూసేటట్టు కూడా ఉండపో. ఐ మీన్ ఇంకా లిమ్జియన్ ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా కాదు. బెస్ట్ పర్ఫార్మెన్స్ లిమ్జియన్ మాత్రం ద గ్లోరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. తన పీక్, మన లిమ్జియన్ పీక్ చూస్తుంటాం, తను విలన్ యాక్ట్రెస్ అందులో. కానీ ఇందులో యాక్ట్రెస్ గా కూడా తను చాలా బాగా చేసింది యాక్టింగ్. పేరు పెట్టాల్సిన అవసరం లేదు తన గురించి. లిమ్జియన్ ఏ డ్రామాలో చితక్ కొట్టేస్తుంది. బట్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ స్టోరీ ఎగ్జిక్యూషన్ లో. ఈ డ్రామా నాకు చాలా విధాలుగా అన్ని ఓల్డ్ డ్రామాలు ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అనిపించింది నాకు ఈ డ్రామా. డైరెక్ట్ చెప్పాలంటే కొన్ని CEO డ్రామాస్ ఉంటాయి చూసారా, మనం ఆఫీస్ రొమాన్స్ డ్రామాస్, CEOతో లవ్లో పడే ఆఫీస్ రొమాన్స్ డ్రామాస్, అండ్ కొన్ని జోసనేరా డ్రామాస్, అదే హిస్టారికల్ జోసనేరా డ్రామాస్ ఉంటాయి చూసారా, అవి కొద్దిగా మిక్స్డ్, ఇందులో కొన్ని మిక్స్డ్. ఈ అన్ని మిక్స్డ్ కలిపి నాకు అంతా ఎట్లా అనిపించింది అంటే అంటే ఇప్పుడు ఇవి నడుస్తున్నాయి, ఈ ట్రెండ్ నడుస్తుంది, సో మనం ఈ ట్రెండ్ ఫాలో కావాలి అని తీసినట్టు అనిపించింది నాకు. ఇది యాక్టర్స్ని మైండ్లో పెట్టుకోలేదు, స్టోరీకి ఇంపార్టెన్స్ ఇచ్చో రాసిన స్టోరీ లెక్క అనిపించట్లేదు నాకు. ఎందుకంటే నాకు ఇప్పుడు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఎపిసోడ్ ఎంత మంచి స్టార్ట్ అయిందో, ఫస్ట్ ఎపిసోడ్ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్ నన్ను బాగా హుక్ చేసింది కూడా. అరే ఈ డ్రామా కొద్దిగా కొత్త కాన్సెప్ట్ ఉంది, ఎప్పుడో పాతకాలపు అమ్మాయి, అరే నేను పూర్తిగా స్పాయిలర్స్ ఇవ్వదలుచుకున్నాను, జస్ట్ ఒక సినాప్సిస్ చెప్తాను. ఒక అమ్మాయి హీరోయిన్ మన జోసనేరాలో ఉంటుంది. జోసనేరా అంటే అప్పుడు రాజుల కాలంలో, ఆ కాలంలో ఉన్నప్పుడు ఆ కాలంలో పాయిజన్ ఇచ్చి తనను చంపేస్తారు. చంపేసినప్పుడు తన సోల్ మన ప్రెసెంట్ జనరేషన్ 2026 జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అక్కడైతే ఆ అమ్మాయి, ఏ అమ్మాయి అయితే చంపేశారో ఆ అమ్మాయి ఫేస్, ఇక్కడ ఏ అమ్మాయి అయితే బాడీలోకి తన సోల్ ఎంటర్ అయిందో ఈ అమ్మాయి ఫేస్ రెండు ఒకటే. సో రెండు లిమ్జియోనే ప్లే చేసింది అనుకోవాలి. మన 2026 జనరేషన్ ఉన్న యాక్ట్రెస్ ఉందో తను అప్కమింగ్ మన స్ట్రగ్లింగ్ యాక్ట్రెస్. తన స్ట్రగ్లింగ్ యాక్ట్రెస్ స్టోరీ నడుపుకుంటూ తన పాస్ట్ స్టోరీ, ఆ పాస్ట్ లో జరిగిన వాటికి మళ్ళీ ఈ ప్రెసెంట్ లో జరుగుతున్న వాటికి కొన్ని లింకప్స్ ఉంటాయి. అందులోనే మధ్యలో CEO వాళ్ళతో లవ్ స్టోరీ, అలానే స్టోరీ ముందుకెళ్తుంది అన్నట్టు. బట్ ప్రాబ్లం ఏమైందంటే ఈ స్టోరీలో చాలా పాయింట్స్ చాలా రిపిటేటివ్గా ఉంటాయి. అంటే మనం ఈ సీన్ ఈ డ్రామా నుంచి లేపారు, ఈ సీన్ ఈ డ్రామా నుంచి లేపారని మనం ఈజీగా చెప్పేయచ్చు. అంటే నా లెక్క డ్రామాలు బాగా చూసే మనుషులు అయితే ఈజీగా చెప్పేయచ్చు. బట్ కొంతమంది చూడాలంటే మాత్రం కొంతమందికి నచ్చచ్చు. ఐ మీన్ అందరూ ఒపీనియన్ ఒకటి లేదు, కొంతమందికి డ్రామా నచ్చచ్చు, ప్రాబ్లం లేదు. బట్ నాకు మాత్రం అంతగా ఎక్కలేదు ఈ డ్రామా. సేమ్ ఆఫీస్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, సేమ్ CEO వర్సెస్ మన ఎంప్లాయీ కాన్ఫ్లిక్ట్స్, అండ్ సేమ్ రొమాన్స్ బిట్స్ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ హీరో క్యారెక్టర్ గురించి మాట్లాడండి బాబు, అమ్మ బాబోయ్, తన క్యారెక్టర్ ఏంటంటే ఒక ఫ్రెష్నెస్ లేదు. మీరు అలాంటి క్యారెక్టర్ మీరు అన్ని డ్రామాలలో చూసేస్తారు. ఒక కోల్డ్ CEO అంటే మీరు ఫస్ట్ ప్రతి CEOకి మీరు ఈ ఆఫీస్ డ్రామాలలో మీరు చూస్తే ఒక క్లీషే ఉంటుంది. ఏంటిది, ప్రతి CEO ఒక కోల్డ్ క్యారెక్టర్, ఎవరు చెప్పిన వినడు, నాకు నేనే ఒక పెద్ద తోపు అని ఫస్ట్ ఒక ఇంట్రొడక్షన్ సీను, ఒక పెద్ద క్యారెక్టర్ రాసుకుంటారు, అది చేస్తారు, ఇది చేస్తారు. మిడిల్ క్లాస్ అమ్మాయి వస్తుంది, అలవలో పడేస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని వెనక చుట్టూతో మన పెద్ద CEO తిరుగుతాడు. ఇది ఇక ఒక ఫ్యాంటసీ వరల్డ్, మనకు చెప్పాలంటే ఒక ఫీమేల్ ఫ్యాంటసీని ఫిల్అప్ చేయడానికి రాసినట్టుంది స్టోరీ. అలాంటి స్టోరీలే ఈ ఆఫీస్ లవ్ స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్ కలుగుతాయి. చెప్పిన స్టోరీ అయినా సరే ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తారనేదే మనకు మెయిన్ పాయింట్. టు ఫ్రాంక్ చెప్పాలంటే బిజినెస్ ప్రపోజల్ కావచ్చు, వాట్స్ రాంగ్ విత్ సెక్రటరీ కిమ్, ఈ రెండు డ్రామాలు కూడా ఒకంతు సేమే ఉంటాయి. ఎందుకంటే CEOతోని లవ్ స్టోరీ, బట్ స్టిల్ బిజినెస్ డ్రామా అప్రోచ్ వేరే తిరుగుంటుంది, వాట్స్ రాంగ్ విత్ సెక్రటరీ కిమ్ అప్రోచ్ వేరే తిరుగుంటుంది. సో ఇద్దరు అప్రోచ్ వేరే తిరుగుంటాయి. ఆ రెండు డ్రామాలు మంచి ఎంటర్టైన్ చేస్తాయి మనకు. బట్ ఈ డ్రామాల పాయింట్ ఏంటంటే వీళ్ళ కూడా అప్రోచ్ వేరే తిరిగానే ఉన్నా సీన్లు మనకి ఏదైతే వీళ్ళు కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి చూసారా సీన్లు, అవి మనకు వేరే డ్రామాలు ఇవన్నీ ఎక్కడ చూసేసామే అనే ఫీలింగ్ వచ్చేస్తాయి, ఒక కొత్తదనం ఉండదు. అండ్ హీరో క్యారెక్టర్ యాక్టింగ్ నాకు అంత పెద్దగా ఎక్కలేదండి. ఈ డ్రామాకు మెయిన్ పాయింట్ లిమ్జియన్ అంతే. తన వల్ల మీరు ఏదైతే ఎపిసోడ్లు ఉన్నాయో అవి కంప్లీట్ చేశాను. కానీ ఈ యాక్టరు మన ఏదైతే విలన్ క్యారెక్టర్ ప్లే చేశాడో వాళ్ళు ఎవరు ఏం అసలు కరెక్ట్ చేయలేదు. నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు అడుగుతా. ఈ డ్రామా ఏం చెప్తుంది, పాస్ట్లో ఉన్న సోలు ప్రెసెంట్ జనరేషన్లో ఉన్న అమ్మాయికి షిఫ్ట్ అయింది, అవునా? సరే, మరి హీరో విలన్ల పరిస్థితి ఏంది? ఈ అమ్మాయి అంటే తన అప్పుడు పాయిజన్ ఇచ్చి చంపేశారు, సో అందువల్ల తనకి ఏదో సంథింగ్ దేనో పవర్ వల్ల తన సోల్ షిఫ్ట్ అయింది అనుకోవచ్చు, మనం నమ్మేటట్టు ఒకవేళ అనుకున్నా. మరి వీళ్ళ పరిస్థితి ఏంది, ఈ హీరో ఉన్న విలన్ పరిస్థితి? వీళ్ళు కూడా చనిపోయి రీఇన్కార్నేషన్ అయ్యారా, లేదా ఏదో పెట్టాలని పెట్టేశారా? నాకు అదే అనిపించింది. వీళ్ళు రీఇన్కార్నేషన్ స్టోరీ ఒక్కడ ఉండదు. పోయినసారి అక్కడ చనిపోయింది కూడా చూపించారు మనకు. అండ్ ఇంకా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే హీరోయిన్ మార్షల్ ఆర్ట్స్ చేస్తుంది ఇక్కడ.
అండ్ మనం ప్రీవియస్ లైఫ్లో అయితే మనకు హీరోయిన్ని జస్ట్ క్యాజువల్గా ఏంది ఒక సర్వెంట్ లెక్క మన తెలుసు కదా మీరు అక్కడ రాజుల కింద సర్వెంట్స్ ఎట్లా ఉంటారో అట్లనే చూస్తారు. మనకు పాస్ట్ లైఫ్ మొత్తం అట్లనే చేస్తారు. వీడికి వచ్చేసరికి మార్షల్ ఆర్ట్స్లో చేస్తుంది. నాకు అర్థం కాలేదు. తను ఒకవేళ ప్రీవియస్ జనరేషన్లో క్వీన్ అయి ఉంటే, క్వీను ఒక మన కత్తులతోని యుద్ధాలు చేసే అమ్మాయి అయి ఉంటే తన ఫైట్స్ కొంచెం జస్టిఫికేషనే. అట్లా సర్వెంట్గా ఉన్నామే ఇంత ఫైట్లు ఎట్లా చేసిందో నాకు అర్థం కాలే. అంటే చాలా కన్వీనియంట్గా రాసేసుకున్నారా. నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఈ సీన్ పెడదాం, ఇది చేసేద్దాం, మనకి వెనక క్వశ్చన్ లాజిక్ అవసరం లేదు, జస్ట్ ఈ సీన్ పెట్టేద్దాం. అండ్ అమ్మ బాబోయ్ లాస్ట్ 4 ఎపిసోడ్ల గురించి అసలు మాట్లాడదండి బాబు. నాకు ఇక చికాకు లేచింది, ఇక బంద్ చేద్దాం అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఎంత రష్ అంటే 9 ఎపిసోడ్ల వరకు నేను భరించాను ఈ డ్రామాని. అంటే చూడొచ్చు, 9 ఎపిసోడ్ల వరకు కనీసం ట్రై చేయొచ్చు, చూడొచ్చు. బట్ దాని తర్వాత అమ్మ బాబోయ్ వద్దండి బాబు, మాట్లాడే బెస్ట్. ఎంత రష్ అంటే ప్రతిదీగా ఎవడో నీ కర్ర పట్టుకొని ఆ డైరెక్టర్ గానికి వెనకాల పొడిచినట్టు, అరే నువ్వు ఇప్పుడు కంప్లీట్ చేస్తావా చేయవా, ఇప్పుడు నువ్వు కంప్లీట్ చేస్తావా చేయవా అన్నట్టు. వాడంతా హడావిడిగా ఇట్లా ముగిసేసారని ఫీలింగ్ వచ్చింది నాకు ఈ డ్రామాని. బట్ స్టిల్ లిమ్జియాను గురించి మాత్రమే తప్పు మాట్లాడుకోలేను, ఎందుకంటే తనే కాపాడింది ఈ డ్రామాని. చాలా కష్టపడింది. అంటే తను డ్రామా మొత్తంలో జోసన్ ఎరా టైపు లాంగ్వేజే మాట్లాడాలి. అంటే ఆ డిక్షను ఆ స్లాంగ్ అలానే ఉండాలి, ఆ ఏరాలు ఉన్నట్టే ఉండాలి. సో అలానే చేసింది, చాలా బాగా చేసింది. ఎక్కడ కూడా పాయింట్ మిస్ కాలే నీకు. లిమ్జియన్ యాక్టింగ్ మాత్రం నేను ఎవరైతే డ్రామా చూడడం వాళ్ళు ఉంటారో ఆ డ్రామా ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, ద గ్లోరీ. ఆ డ్రామా చూడండి అసలు. తన అసలు ఎలాంటి యాక్టర్స్ మీ అందరికి అర్థమైంది. ఓవరాల్గా ఏం చెప్పాలనుకున్నట్టే లాజికల్ స్టోరీ, ఎగ్జిక్యూషన్ ఇంకా వరస్ట్, రిపీటేటివ్ స్టోరీ టెల్లింగ్, జెనరిక్ హీరో, ఆన్సర్ లేని ప్లాట్ క్వశ్చన్స్ వల్ల నన్ను ఎంగేజ్ చేయలేకపోయింది ఈ డ్రామా. మీరు చూడాలి అనుకుంటే ఈ డ్రామా లిమ్జియన్ పర్ఫార్మెన్స్ కోసం మాత్రం చూడొచ్చు. అస్సలు చూడకని కూడా చెప్పను. సో ట్రై చేయండి. లిమ్జియన్ మీరు ఫ్యాన్ అయితే తప్పకుండా ట్రై చేయండి. తను మాత్రం ఇరగదీసింది ఈ డ్రామా, మీద మాత్రం అంత మాత్రమే. అండ్ ఎస్ అంతే, ఈ వీడియోలకి చెప్పడానికి కూడా ఈ డ్రామాలో నాకు ఏమనిపించలేదు. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ సాహిత్, బాయ్.